హాయ్ అందరికీ. మేమైతే శ్రీశైలం అయితే బయలుదేరాలి అనుకున్న టైం వచ్చేసి 11 అయితే అనుకున్నాం, కానీ మేమంతా రెడీ అయ్యేసరికి అయితే 2 అయ్యింది. ఇంకా 2కి అయితే బయలుదేరిపోయాము. 6 కల్లా మేము శ్రీశైలం అయితే రీచ్ అయిపోయాము. ఇంకా రూమ్స్ అవి ఇవి తీసుకొని లోపల వెళ్ళి రెస్ట్ తీసుకునే వరకు అయితే మాకు 8 అయింది. 8 నుంచి మనకు అక్కడ 9:30 10 వరకు అయితే డిన్నరు అది మన మే సత్రంలో అయితే తీసుకున్నాము రూము, అక్కడైతే పెట్టారు. మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళి అయితే లంచ్ చేసాము. ఇంకా 6 దాటితే అయితే మనకి శ్రీశైలంలో దర్శనం ఉండదు కదా ఈవినింగ్. ఇంకా మేము కొద్దిసేపు వెళ్ళి మొత్తము షాపులు మొత్తం తిరిగి చూసేసి అయితే వచ్చాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనానికి వెళ్ళొచ్చు అనేసి ఎర్లీ మార్నింగ్ 4 నుంచి అయితే దర్శనానికి స్టార్ట్ అవుతారంట. ఇంకా అలా అనేసి మేము అడిగి వెళ్ళి కొద్దిసేపు 10 వరకు అలా మొత్తం షాపులు చూసేసి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగే లేద్దామని అనుకున్నాం. ఆయననే కదా డ్రైవింగ్ చేయడం, మళ్ళీ తను అలసిపోతారు అనేసి మేమైతే 6కి లేచి రెడీ అయిపోయి అయితే దర్శనం అయితే చాలా బాగా అయింది. అలానే మహానంది కూడా వెళ్ళాలి కదా, మనకు డ్రైవింగ్ చేయాలంటే కొద్దిగా రెస్ట్ కూడా ఉండాలి కదా అనేసి నిదానంగా, అంత జనాలు కూడా అయితే ఏం లేరు శ్రీశైలంలో, స్లోగా దర్శనం అయితే చాలా బాగా అయితే అయ్యింది. ఇంకా అభిషేకం దర్శనాలు, స్పర్శ దర్శనాలు చేసుకున్నాలి అనుకునేటోళ్ళు కార్తీక మాసంలో 1 నెల ముందే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలంట. ఇంకా మేము ఆ రోజు 2 రూమ్లు అయితే బుక్ చేసుకున్నాము. చాలా బాగున్నాయి నీట్నెస్గా. ఈ సత్రం వచ్చేసి యాదవ్ సత్రం నేమ్ వచ్చేసి నీట్నెస్గా అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి, కొత్త ప్లేస్ కదా అయితే నైట్ టైంలో నిద్రనే రాలేదు. మేమైతే కొద్దిగా లేటే లేసాం. 6కి అలా వేసేసి పిల్లలు మేమంతా రెడీ అయ్యి దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇంకా అక్కడే మేము రాయి చెట్టు కింద అయితే దీపాలు అయితే వెలిగించేసాము. అలానే మహానంది కూడా ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేము. ఇంకా మహానంది కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలి కదనేసి 2 మనకైతే ఒకటి రోజు అయినాయి. 2వ సోమవారం అన్నమాట కార్తీక మాసంలో. అసలు అనుకోకుండా అయితే మేము వెళ్ళినాము. చాలా బాగా దర్శనం అయితే అయింది. మహానందిలో అయితే మనకు ఇమ్మీడియట్లీ స్పర్శ దర్శనం కూడా చేయించారు. చాలా బాగా అనిపించింది మహానందిలో కూడా. మనకు శ్రీశైలంలో పాలధార, పంచదార అండ్ పాతాళ గంగ అయితే ఉంటాయి. అవన్నీ మేమేం దర్శనం చేసుకోలేము. మళ్ళీ మహానంది వెళ్ళాలనేసి శిఖరం ఒకటి దర్శనం చేసుకొని, ఇక్కడ వచ్చేసి అడవి పిగ్ అయితే మాకు కనబడింది. వీడియో తీసేలోపు వెళ్ళిపోయింది. ఫోటో అయితే వచ్చింది. మేము మ్యారేజ్ డేకి అయితే శ్రీశైలం వెళ్ళినప్పుడు అయితే అడవిలో అయితే మధ్యలో డీర్లు అయితే కనబడినాయి మాకు. ఈసారి అయితే 2 టైమ్స్ అయితే పిగ్స్ అయితే మంచిగా కనబడినాయి. చాలా దగ్గరికి కూడా చూసినాము. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినాం అన్నమాట. ఏవో పిల్లల్ని కూడా లేకుండా ఇప్పుడైతే దర్శనానికి అయితే రెడీ అయిపోవాలి. సోను, గుడ్ మార్నింగ్. సోను ఏం కాదు, గుడ్ మార్నింగ్ చెప్పు. అమ్మో, గుడ్ మార్నింగ్. స్వీటీ లో బెట్ట నువ్వు కూడా పోతా మమ్మీ. ఎర్లీ మార్నింగే లేద్దామంటే మేము నైట్ అయితే సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. అయినా మా ఆయన డ్రైవింగ్ చేయాలి కాబట్టి తనకు కొద్దిగా రెస్ట్ ఉండాలనేసి మేమైతే 6కి అయితే ఎర్లీ మార్నింగ్ 6కి అయితే లేచి రెడీ అయ్యి అయితే 7:30కి అయితే ఇక్కడ వెళ్ళిపోతున్నాం దర్శనానికి.
చెప్పండి. కార్తీక మాసంలో వస్తుంది అసలు చెప్పలేడు ఇక్కడ మమ్మీ ఇక్కడ ఈడ కూడా శివుడా చెప్పులు మళ్ళీ చెప్పులు ఇక్కడ ఇవ్వండి. ఇక మళ్ళీ వచ్చి కూడా వేసుకోవచ్చు. చెప్పులు ఒక దగ్గర ఇస్తాను మొత్తం లోపలికి ఇవ్వండి. సరే అండి. అది పెట్టుకుంటుంది మళ్ళీ అది విభూతే కానీ పంపండి. కర్పూరం పైన వెలిగించండి. మీరు కర్పూరం పైన వెలిగిస్తేనే దీపం మంచిగా వెలుగుతుంది. కాదు బావా, దానికి వెలగట్లేదా అగరబత్తికి? కమలాసనస్థం బాలార్థతోటి ప్రతిమాం ప్రణీతమాం జగదీశ్వరి ఏం తీసుకుంటున్నావు చిన్ను? చిన్ను స్వీటీ ఏం తీసుకుంటున్నావు? భూచక్ర గడ్డ. ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడు, పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. ఇదిగో ప్రసాదాలు కూడా తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు చిత్రం అక్కడ వెళ్ళాలి. మా పిల్లలు అయితే భూచక్రం గడ్డ తీసుకుంటున్నారు. తీసుకోండి, ముగ్గురు షేర్ చేసుకోండి. ఏమైంది? ఇంకొక లేయర్ ఇయరా? చాలు లేవే, కొంచెం కొంచెం ప్రసాదం లాగా ఎక్కువ వద్దు. ఆ రోజు తినలేరు, అట్లా షేర్ చేయండి. లేదు, ఆల్రెడీ 40 తీసుకుని దాంట్లో, కాబట్టి దాంట్లోనే కొంచెం మాకు షేర్ ఇవ్వండి. ఇంకా వద్దు, నువ్వు తినరబ్బా. 20 అంటే ఇచ్చేసి నాకు కొంచెం పెట్టి ప్రసాదం ఎక్కువైతుంది. తినబెట్టి ఏం కాదు, మంచిగా తినబెట్టా. నేను చీర మార్చుకుంటా. Lately, I've been lying to myself. No, I need to get some help. Hoping you could save me, baby. Put our pictures on a shelf. Swore I'm over you. Oh well, it's not that easy. Waking up, hi friends, ippudaitu sikram vachesna all alone. Staying up night and day on the phone. I need me to be whole again. Thought you were the piece missing from that. You're not the one. No, no. You're not the one. No, no, no. I'm moving on. I'm feeling we're gone.
Been trying to fix a mess, get myself up out of bed, but I'm feeling empty. Maybe I need to try something else. Get you out of my head, you can't save me. Waking up in this place all alone, staying up night and day on the phone. You're not the one. మంచిగా చూడు ఫోటోలు దిగుతున్నారు. మొత్తం కనిపించాలి. ఇక్కడ నుంచి చూడు నాకు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఇటు పెట్టి అక్కడ ఇప్పుడైతే మహానంది వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే శిఖరం దర్శనం అయిపోయింది. హాయిగా వండుకుంటుంది. పెన్లు చూస్తా ఉంది. చిన్నది బాగుంది, ఇది పెద్దది. తీసుకొని తింటుంది. వెళ్దాం పదండి. పోదాం పావి. ఏం చూస్తున్నావే? అవి ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నాయని చూస్తున్నావా? దాన్ని చిన్నది బాగా చేస్తుంది ఎక్సర్సైజ్. మంచిగా దిగుతుంది అది. ఎందుకు దిగుతుంది? ఏం గుంజుకోలేదు. ఏం అదేం ప్రభావ బనానా ఎందుకు గుంజుకొని పోవడం? ముందర ఫోన్ తీసుకుంటాం. శిఖరం చూసుకొని అయితే ఇప్పుడు వచ్చేసి మహానంది అయితే బయలుదేరినాము. మహానందికి వచ్చేసి మనం 4:30కి అయితే రీచ్ అయిపోయింది ఫ్రెండ్స్.
ఈమెకు వేరేది ఉంది కాబట్టి ఎవరు కావాలంటే వాళ్ళు తినాలి. అదే లేకపోతే స్పూన్స్ వీళ్ళతన కూడా లేవు, ఉండవు స్పూన్స్, ఎవరు తానుండవు. ఆత్మకూరు నంద్యాల వెళ్ళండి, నంద్యాల నుంచి రైతుకు టౌన్లోకి వెళ్ళకండి. నంద్యాల టౌన్లోకి వెళ్తే బాగా ఇట్లా బైపాస్కి వెళ్తే బాగా. టౌన్లోకి వెళ్ళొద్దంట, వెళ్ళకొద్దు, రైట్ కట్టుగా నంద్యాల ఎంటర్ అయితేనే రైట్ సైడ్ చెరువుకట్ట మీద, చెరువుకట్ట వస్తుంది నంద్యాల దగ్గర. అవునవును, ఇంతకుముందు అట్టే వచ్చినాక. దా వెనకాల కొద్దిరా సోను, సోను సోను ఏంది ఇక్కడ సోను ఒకసారి మళ్ళీ నేను తర్వాత అవుతుందా. వాళ్ళని దింపు, వాళ్ళని దింపు. సెల్ఫీ తీస్తావా ఇట్లా? స్వీటీ నంది మహానంది నేను కూడా శ్రీశైలం నుంచి మనకు మహానంది అయితే 180 కిలోమీటర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి 4-5 అవర్స్ జర్నీ అయితే పడింది. ఒకటే రోజు శ్రీశైలం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మహానంది ఒకటే రోజు. శ్రీశైలం వచ్చేసి మార్నింగ్ దర్శనం చేసుకున్నాము, మహానంది వచ్చేసి ఈవినింగ్ దర్శనం చేసుకున్నాం. మహానందిలో అయితే దర్శనం అయితే తొందరనే అయిపోయింది. ఇంకా మేమైతే మహానంది నుంచి 6కు బయలుదేరితే హైదరాబాద్ రీచ్ అయ్యే వరకే మనకి 12:30 అండ్ 1 అయితే అయింది. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఓకేనా.